నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో ట్రాఫిక్ నియమావళిపై అవగాహన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేట ట్రాఫిక్ సిఐ లోకనాథం నిర్వహించారు। విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ పద్ధతులపై పూర్తి వివరాలను అందించారు। యువతలో రోడ్డు భద్రతపై చైతన్యం పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని సిఐ తెలిపారు। ఈ ట్రాఫిక్ సెన్స్ మనం ఫాలో అవ్వాలి। 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాటిన వెంటనే మనందరం కూడా ట్రాఫిక్ లైసెన్స్, అది మనకి వెహికల్ లైసెన్స్ తీసుకోవాలి। అటువంటి మొత్తం కూడా సార్ చెప్తుంటారు, అవన్నీ మనం జాగ్రత్తగా ఫాలో అయ్యి జీవితంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనేటువంటిది ప్రగాఢమైన కోరిక మాది। ఇది మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా, ఎందుకంటే సార్కి ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి। ముందు మనకి మా సార్ మాట్లాడతారు, తర్వాత ముగింపు కార్యక్రమం। థ్యాంక్ యూ సార్। చిన్న వయసులోనే డ్రైవింగ్ నేర్చుకుంటాను కానీ వయసు వచ్చిన తర్వాత, వయసు మీన్స్ లైసెన్స్ తీసుకునే వయసు వచ్చిన తర్వాత కూడా లైసెన్స్ తీసుకోకపోవడం ఒక విషయం అయితే, ఎందుకు ఈ మాట అసలు మీరు చేసేటువంటి ఒక చిన్నపాటి తప్పు మూలంగా ట్రాఫిక్ ఏ రకమైనటువంటి అవరోధాలు వస్తాయి, మీతో పాటు ఉండాలి। ఇంకా సరైన విషయాలు, సరైన పదాలను అందరూ కూడా అందరూ ఉద్దేశించి చక్కటి సందేశం ఇస్తారు। మీరందరూ అక్కడికి విపరీతంగా తాగొస్తారు, ఒళ్ళు మర్చిపోతారు, ఎలా బిహేవ్ చేస్తారంటే అలా బిహేవ్ చేస్తారు। కానీ అది పండగ టైం కాబట్టి ఆ టైంలో ఏమీ చెప్పలేమన్నమాట। ఇక్కడి నుంచి ఏం బాబు అవునా కాదా, ఈ అబ్బాయి గ్రీన్ షర్టు, ఇద్దరు చనిపోయారు। పాత రోజుల్లో అంటే మీ జనరేషన్